హాయ్ అందరికీ నమస్తే। ఈరోజు మనం చాలా స్పెషల్గా బీట్రూట్తో కరాచీ హల్వా స్టైల్లో క్రిస్టల్ కటింగ్స్ వచ్చేలా సూపర్ టేస్టీ హల్వా తయారు చేసుకుందాం। ఇది ఒకసారి చేస్తే కలరు, టేస్ట్, టెక్స్చరు అన్నీ చూసి ఆశ్చర్యపోతారు। అయితే వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం। ఇక్కడ చిన్న సైజులో ఉన్న బీట్రూట్లని 3 తీసుకున్నాను। వీటిని పీల్ చేసి క్లీన్ చేశాక ఇలా ముక్కలుగా కట్ చేయండి। ఇవి కరెక్ట్గా 2 కప్స్ ఉన్నాయండి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం। 1 కప్పు వరకు వాటర్ పోసి మెత్తటి పేస్ట్ టెక్స్చర్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి। ఇలా ఒక స్ట్రైనర్ యూస్ చేసి జ్యూస్ని ఇలా వడకట్టుకోవాలి। ఇప్పుడు మరో కప్పు వాటర్ యాడ్ చేసి ఎక్కువగా ప్రెస్ చేయకుండా జ్యూస్ని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి। బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి। నెక్స్ట్ జీడిపప్పు, పిస్తా పప్పు, అలానే పంకిన్ సీడ్స్, బాదం పప్పుని ఇలా చాప్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఏదైనా కేక్ మోల్డ్ని తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న కొన్ని నట్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ప్యాన్లోకి బీట్రూట్ మిక్చర్ని వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। త్వరగానే దగ్గర పడుతుందండి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి। మళ్ళీ కన్సిస్టెన్సీ కొద్దిగా పల్చగా అవుతుంది। మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది। ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న మిగతా నట్స్ని కూడా వేసి కలుపుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకోవాలి। 3 to 4 స్పూన్స్ వరకు। సడన్గా ఎక్కువ గీ వేస్తే టెక్స్చర్ బ్రేక్ అవుతుంది। ఇక్కడ వీడియో కంగారులో నేను ఒకేసారి వేసా, బట్ టెక్స్చర్ పర్ఫెక్ట్గానే వచ్చిందిలేండి। ఇలా నెయ్యి వేశాక కన్సిస్టెన్సీ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది। ఈ టైంలో మనం ఇలా మౌల్లోకి తీసుకోవాలి। ఒకేసారి కింద ట్యాప్ చేసి పైన ఏదైనా స్పూన్తో సమానంగా అనండి। పైనుండి మరికొద్దిగా సీడ్స్ని చల్లండి। ఇప్పుడు దీనిని 1 అవర్ పాటు అలా వదిలేయండి। గట్టిపడ్డాక ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది। ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇలా మనం బీట్రూట్ని ఒక యూనిక్ స్టైల్లో కరాచీ హల్వా టెక్స్చర్తో సూపర్ టేస్టీగా తయారు చేసుకున్నాం। మీ ఫ్యామిలీకి, పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది। రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।